బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం ఇప్పుడు సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ముందు 3 అవకాశాలున్నాయనే చర్చ జరుగుతుంటోంది. ముందుగా హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం. ఇటు సుప్రీంలో తీర్పుకి అనుకూలంగా అంటే సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లడం. ఇలా చేయాలంటే మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. చివరగా హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ 4 వారాలు వేచి చూడడం. ప్రస్తుతం దీనికి సంబంధించి 4 వారాల ఆ గడువుకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈరోజు హైకోర్టు దగ్గర ఎటువంటి వాతావరణం నెలకొందో చూసాం. మరి ముఖ్యంగా బీసీ సంఘాలు ఒక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఇటు ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ఇక్కడ చూపించుకోవాలి. మరి ముఖ్యంగా దానికి సంబంధించి కట్టుబడి ఉండాలి. 42% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళాలి అనే అంశాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకువస్తూ ఉంటే పిటిషనర్కి సంబంధించి కూడా పిటిషనర్ వాదన వినిపించిన సందర్భంలోనే ప్రస్తుతం ఇటు హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు హైకోర్టు స్టేకి సంబంధించి ఇటు ఇంప్లీడ్ అయిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే ఇటు హైకోర్టు తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదు, తమ వాదన వినిపించుకోలేదు అనే ఒక వాదన ఆర్టీవీతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పుకొచ్చారు. హైకోర్టు దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొన్న సందర్భం. మరి ముఖ్యంగా ఆ అవకాశాలకు సంబంధించి ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అవకాశాలు ఏంటి, అట్ ద సేమ్ టైం ఇంప్లీడ్ అవ్వడానికి సంబంధించి అంటే ఇంప్లీడ్ అయిన కొన్ని పిటిషన్కి సంబంధించి కావచ్చు, పిటిషనర్లు కావచ్చు, ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం దగ్గర ఆప్షన్స్ ఉన్నవి ఏంటి, ఎన్ని ఉన్నాయి, వీటి గురించి డీటెయిల్గా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఎటువంటి సమాలోచనలు చేయడం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం? కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ రాగానే పూర్తి స్థాయిలో లీగల్ టీమ్ తో కూర్చొని దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన తర్వాత, లోతుగా చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 4 వారాల గడువు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ని ప్రభుత్వ తరఫు సంబంధించినటువంటి కౌంటర్ ఇవ్వమని, సో ఆ అంశం పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. దాదాపు ఈ రోజు కొద్దిసేపట్లో ప్రభుత్వం చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ సారాంశం పూర్తి స్థాయిలో ఎందుకు జీవో విషయంలో స్టే విధించింది రాష్ట్ర హైకోర్టు, అందరి వాదనలు విన్నారు. దాదాపు 2 పిటిషనర్లు ఎవరైతే జీవో నెంబర్ 9 32% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 ని బుట్ట దాఖలు చేయాలి, అంటే దాన్ని రిజెక్ట్ చేయాలి, దాన్ని కొట్టివేయాలి అనేది కోర్టుకు ఎవరైతే వెళ్లారో వాళ్ళ వాదనలు ఏమున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కావచ్చు, తర్వాత సింఘ్వి కావచ్చు, వీళ్ళు ఏమేమి ఆ వాదనలు వినిపించారు, అయినా వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటిపైన విశ్లేషించిన తర్వాత కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఏదైతే ఆర్డినెన్స్ ఏదైతే బిల్లు 2 తీసుకొచ్చి గవర్నర్ దగ్గర ఉన్నాయో, గవర్నర్ పంపిందో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తర్వాత వాటి విషయంలో రాష్ట్ర గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, దానికి టైం పీరియడ్ ఎంత ఉంది, దాని రిజెక్ట్ గానీ యాక్సెప్టెన్స్ గానీ ఆ విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన సమాలోచనలు చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు, అవసరమైతే చట్టపరంగా ముందుకు వెళ్ళలేకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇద్దాము, అన్ని పార్టీలు ముందుకు రావాలనే ఆలోచన గతంలో చేసింది. మరి ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా అనేటువంటిది కూడా కాస్త సస్పెన్స్ ఉంది. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఇదే క్వశ్చన్ మనం అడగడం జరిగింది. పార్టీ పరంగా ఒకవేళ, ఎందుకంటే కోర్టు జీవో ఇచ్చినటువంటి జీవోని త్రోసిపుచ్చింది, స్టే ఇచ్చింది కాబట్టి, కొట్టివేసింది కాబట్టి ఫర్దర్ గా ఏంటి పార్టీ గానీ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందనే క్వశ్చన్ కి మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లారిటీ ఇస్తూ ఖచ్చితంగా చట్టపరంగా మాత్రమే 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేయబోతా ఉన్నాం, 42% రిజర్వేషన్ హామీని నిలబెట్టుకుంటాం, పార్టీల పరంగా రిజర్వేషన్ ఇచ్చేది లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇది చూస్తే ఇక ఇప్పట్లో స్థానిక ఎన్నికలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తలేదు. దరిదాపుల్లో కూడా అంటే ఇక్కడ నుంచి కౌంటబుల్ గా చూస్తే కూడా ఇంకొక 3 నెలల వరకు 90 రోజుల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సిచ్యువేషన్ లేదు అనేటువంటిది మన పరిశీలనలో మనకు కనిపిస్తా ఉంది పిసిసి చీఫ్ తో మాట్లాడిన తర్వాత. కానీ రేపు ప్రభుత్వ నిర్ణయం ఎట్లుంటుంది,
పట్టి విక్రమార్క చెప్పిన దాని ప్రకారం తీర్పు కాపీ అందిన తర్వాత మళ్ళీ ఏమైనా లీగల్ చేంజెస్ తో కొంచెం ఏమైనా ముందుకు పోయే అవకాశం ఉందా చూడాలి. ఇక సుప్రీం కోర్టు విషయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏమైనా వెళ్లే అవకాశం ఉందా? రాష్ట్రపతి దగ్గర కూడా ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి, గవర్నర్ దగ్గర కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి చూడాలి ఎట్లా ముందుకు పోతుందో ప్రభుత్వం. మధు ఒకసారి మీరు లైన్ లో ఉన్న ప్రయత్నించిన అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి చరణ్ కౌశిక్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. చరణ్ కౌశిక్, ఇటు ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేస్తోంది? ప్రభుత్వం మీద ప్రస్తుతం ప్రెషర్ ఉంది అనే మాటకు సంబంధించి, ఎందుకంటే బీసీ సంఘాలు కూడా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చూపించుకోవాలి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేస్తోంది, ఎటువంటి సమాలోచనలు చేయడం జరుగుతుంది, ఎటువంటి ఆప్షన్స్ కోసం చూస్తోందండి? ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా స్పష్టంగా ఈ రోజే పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పట్టి విక్రమార్క గారు, అదేదో వాకిటి సిఆర్ గారు ఇంతకుముందే గాంధీ భవన్ లో కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేసి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత ఇమీడియట్ స్టడీ చేసిన తర్వాత న్యాయపరంగా ఏ విధమైన చిక్కులు ఉన్నాయి, ఏ విధంగా ఎదుర్కొంటే ఖచ్చితంగా బీసీ 42% రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం అనే దాని మీద ఖచ్చితంగా చర్చించిన తర్వాత సుప్రీంకోర్టు పోవాలన్నా, లేకపోతే ఏ విధంగా సుప్రీంకోర్టు పోతే న్యాయం జరుగుతుందా, లేకపోతే ఇక్కడనే ఉంటే న్యాయం జరుగుతుందా, ఏ విధంగా ముందుకు పోతే బీసీలకు మనం రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం అనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఒకే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. 42% చట్టం ప్రకారం ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఆల్రెడీ వారు కూడా ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చారు. తర్వాత వారు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ పక్షాన ఉంటది, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రక్రియలు లోపం చేయలేదు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా సర్దుకుంటే చట్టం ప్రకారం ముందుకు పోయే క్రమంలో ఖచ్చితంగా ఎక్కడి వరకైనా ప్రభుత్వం పోవడానికి సిద్ధంగా ఉంది, మీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి బీసీ సమాజానికి, బీసీ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు మంచి భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమం అయిపోయిన మాట వాస్తవం. కాబట్టి అంటే సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందా? ప్రస్తుతం దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాలంటూ ఒక చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు తలుపులు తట్టితే బాగుంటుంది అనేది ఇంకొక చర్చ. బట్ ఇక్కడ హైకోర్టులో ఉండగా ప్రస్తుతం అక్కడ అవకాశాలు ఉండకపోవచ్చు అనేది ఇంకొకటి. సో ప్రెసెంట్ కాంగ్రెస్ ఎటువంటి ఆలోచన చేయడం జరుగుతోంది, ఎటువంటి ఆప్షన్స్ కోసం అంటే ఎటువంటి ఆప్షన్స్ ని ఇక్కడ చూడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే జడ్జిమెంట్ కాపీ వస్తే తప్ప, ఎందుకంటే జడ్జి గారు ఈ రోజు కూడా దాదాపు 100 పిటిషన్లు ఉన్నాయి. పిటిషన్లు తరఫున వాళ్ళందరూ కూడా మా వాదన వినాలని చెప్పినప్పుడు మీ అందరి వాదన లేవంటే చాలా కాలం పాటు టైం ఇచ్చారు మీకు. ఇదే కాకుండా మీరందరూ కౌంటర్ రూపంలో దాఖలు చేయండి అంటే, మరి కౌంటర్ రూపంలో దాఖలు చేస్తాం కరెక్టే సార్, మరి ఎలక్షన్ కమిషన్ నామినేషన్ దాఖలు అవుతున్నాయి అని చెప్పేసి పిటిషనర్స్ అన్నప్పుడు మేము స్టే ఇస్తా ఉన్నాం, అవకాశం ఇస్తాం, అన్ని పార్టీలు కావచ్చు, పిటిషనర్స్ కావచ్చు, అందరు అదేవిధంగా పిటిషన్ వేసుకుంటే అవకాశం ఇస్తున్నాం, కౌంటర్ దాఖలు చేస్తున్న అవకాశం ఇస్తాం, దానికి స్టే ఇస్తున్నాం అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. కాబట్టి అసలు ఏమి ఆర్డర్ కాపీలో ఏముందనే విషయం ఎవరికి తెలియదు. అసలు ఆయన దేని మీద స్టే ఇచ్చిండు, ఎందుకు స్టే ఇచ్చిండు, పిటిషనర్స్ ఎక్కువ ఉండడం మూలంగా టైం లేవని చెప్పి స్టే ఇచ్చిందా, లేకపోతే కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి అందరు దినాలు కాబట్టి స్టే ఇచ్చింది అనేది తెలియదు. కాబట్టి ఆర్డర్ కాపీ చూస్తే వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు సుప్రీంకోర్టు పోవాలన్నా, లేకపోతే ఇంకా ఏ విధంగా ఫర్దర్ గా ముందుకు పోతే బాగుంటుందని చెప్పి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫర్దర్ డిసిషన్ తీసుకుంటుంది. రైట్ చరణ్ కౌశిక్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అంశానికి సంబంధించి కాంగ్రెస్ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ ఎటువంటి ఆలోచన ఉందో చెప్పే ప్రయత్నం చేసినందుకు. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లీగల్ డాక్యుమెంట్కి సంబంధించి అంటే ఆర్డర్ కాపీస్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా స్టడీ చేసి అప్పుడు లీగల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి అప్పుడు అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి, మరీ ముఖ్యంగా ఎటువంటి అంశాలను ఇక్కడ ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన సమాలోచనలు చేస్తోంది ఇటు కాంగ్రెస్ సర్కార్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఇప్పుడు సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ముందు 3 అవకాశాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, అలాగే సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికలకు లైన్ క్లియర్. ఇక పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్ళడం. ఇలా చేయాలంటే మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇక చివరిగా ఉన్నది హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ 4 వారాలు వేచి చూడటం. ఇటు ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. మీకేమనిపిస్తోంది? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేసే అవకాశం ఉంది, ఏ దిశగా ముందుకు వెళ్ళబోతోంది, మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.